హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే జింబాబ్వేతో మన టీమిండియా టీ20 సిరీస్ అయితే ఆడబోతుంది. ఈ టీ20 సిరీస్లో మొత్తంగా 5 మ్యాచ్లు ఉండబోతున్నాయి. అందులో మొదటి మ్యాచ్ వచ్చేసి జూలై 6న సాయంత్రం 4:30 అయితే ఆడబోతున్నారు. ఇప్పుడైతే మనం ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్, ఇంతకుముందు రీసెంట్గా ఈ రెండు టీంలు పోటీ పడినప్పుడు ఏ టీమ్స్ ఎక్కువసార్లు గెలిచి ఉన్నాయి అండ్ ఈ మ్యాచ్లో ఏ టీంకి గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనేది పూర్తిగా తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రెడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు టీ20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే, ఇండియా వర్సెస్ జింబాబ్వే టీ20 సిరీస్లో మొదటి మ్యాచ్ వచ్చేసి జూలై 6న శనివారం 4:30 అయితే ఆడబోతున్నారు. ఈ యొక్క మ్యాచ్ అయితే జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్లో ఆడబోతున్నారు. ఇండియా వర్సెస్ జింబాబ్వే ఇప్పటివరకు కూడా 8 సార్లు అయితే తలపడ్డాయి. అందులో 6 సార్లు ఇండియా గెలిచి ఉంది. కేవలం 2 సార్లు మాత్రమే జింబాబ్వే గెలవడం జరిగింది. ఇక్కడైతే పూర్తి డామినేషన్ అనేది జింబాబ్వే టీం పైన ఇండియా టీం అయితే కనపరుస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నా కానీ జింబాబ్వే మన ఇండియా టీంతో పోల్చుకుంటే అంత పెద్ద టీం అయితే కాదు. అండ్ ఈ యొక్క గ్రౌండ్ విషయానికి వస్తే, ఈ యొక్క గ్రౌండ్లో ఇప్పటివరకు అయితే 48 మ్యాచ్లు జరిగాయి. అందులో మొదట ఎవరైతే బ్యాటింగ్ చేస్తున్నారో వాళ్ళైతే 56% గెలిచున్నారు. అండ్ మొదట ఎవరైతే బౌలింగ్ చేస్తున్నారో ఈ యొక్క గ్రౌండ్లో వాళ్ళైతే 44% గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఈ యొక్క గ్రౌండ్లో మొదట ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకే గెలిచే అవకాశాలు ఉన్నవి. అండ్ ఈ యొక్క పిచ్ మీద పేస్ బౌలర్స్కి 57% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. అండ్ స్పిన్ బౌలర్స్కి 43% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. మ్యాక్సిమం యొక్క పిచ్ అనేది పేస్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. ఈ టీ20 సిరీస్ మొత్తం కూడా శుభ్మన్ గిల్ సారథ్యంలో జరగబోతుంది. ఈ టీ20 సిరీస్ కోసం సీనియర్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చి యంగ్ స్టార్స్కి అవకాశం ఇవ్వడం జరిగింది. టీమిండియాని మొదటిసారి శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో టీ20 సిరీస్ ఏ విధంగా రాణించగలుగుతాడో చూడాలి. సో ఓవరాల్గా అయితే జింబాబ్వే టీంని అయితే మన టీమిండియా ఓవర్కమ్ చేయగలదని అనుకుంటున్నాను. సో ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని నేను అనుకుంటున్నానంటే, నేనైతే మన టీమిండియానే గెలుస్తుందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ నాలెడ్జ్ మాత్రం అనమాట. నేనైతే తప్పకుండా ఇదే టీం గెలుస్తుందని చెప్పలేను. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఏ టీం గెలుస్తుందని చెప్పేసి పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోయింటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఇలానే మీరు ఈ టీ20 సిరీస్ పూర్తయినంతవరకు అయితే డైలీ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ తాళం పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.